దేవుని నామానికి మహిమ ప్రభావములు కలుగును గాక. గడిచిన దినములంతా కూడా దేవుడు తన కృపలో మనందరినీ కూడా క్షేమకరముగా కాపాడి, మరి యొక్క పునరుద్ధరణ దినము నాటికి వాక్యమును ధ్యానం చేయుటకు దేవుడు మనకు సహాయం చేసి ఉంటున్నాడు. ఈ యొక్క ఆదివారము ధ్యానం చేయనున్నటువంటి అంశము సృష్టి పతనము, దే కరప్షన్ ఆఫ్ క్రియేషన్ అనేటువంటి అంశం మనం చూస్తుంటున్నాము. ప్రార్థన చేసుకొని వాక్యములో మనము ముందుకు కొనసాగుదాము. స్తోత్రములు తండ్రి, దేవానికి వందనాలు అయ్యా. ఈ సమయంలో మేము మీ యొక్క మాటలు ధ్యానిస్తుండగా మీరు కృప చూపి సహాయం దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమం, మనము చూస్తే ఈ యొక్క ఆదివారము ధ్యానం చేయనున్నటువంటి అంశము సృష్టి పతనము అనేటువంటి అంశం మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాము. గడిచిన వారము సృష్టిలో పరస్పర ఆధారితము అనేటువంటి అంశం మనం ధ్యానం చేసాము. సృష్టిలో ఒకరి మీద, సృష్టి మానవుని మీద ఆధారపడాలి, మానవుడు సృష్టి మీద ఆధారపడాలి అనేటువంటి మాటలు మనము ధ్యానం చేసి ఉంటున్నాము. ఈ యొక్క ఆదివారము సృష్టి పతనము మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాము. ఈ యొక్క చదవబడినటువంటి ఉత్తర పత్రిత్రములు కీర్తన 8, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 13 వరకు, అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 10 వచనములు మనము చదువుకొని ఉంటున్నాం. పరిశుద్ధ లూకా సువార్త 10వ అధ్యాయము 13 నుంచి 16 వరకు మనం చదువుకొని ఉంటున్నాము. ఈ యొక్క సృష్టి పతనము గురించి మనము చూస్తే, ఈ యొక్క చదవబడినటువంటి 8వ కీర్తనలో మనము చూస్తే, దేవుడు మానవుణ్ణి కలగజేసి, సృష్టిని కలగజేసి, సృష్టిలో సమస్తమును ఆయన కలగజేసి తర్వాత మానవుణ్ణి నిర్మించి ఉంటున్నాడు. మనము చూసాము పైన ఆదివారము. ఈ యొక్క చదవబడిన భాగంలో కూడా ఉత్తర పత్రిత్రములలో మనం చూస్తే 3వ వచనం మనం చూద్దాము. 8వ కీర్తన 3వ వచనము, నీ చేతి పని అయిన ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు అని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అంటే ఈ సృష్టి అంతటిని కూడా దేవుడు కలగజేసి మనల్ని, సృష్టిని పరిపాలించండి అని దేవుడు మనకు అప్పగించి, సృష్టి మీద మనం ఆధారపడి జీవించాలని దేవుడు మనకు చెప్పిన మాటలు మనము గత వారం మనం ధ్యానం చేశాము. ఇంకా చూస్తే 8వ వచనంలో కూడా 6, 7, 8, 9 వచనాలలో అనేక విషయములు చూడవచ్చు మనం. 8వ వచనం చూస్తే, సముద్రం మార్గములో సంచరించు వాటన్నింటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటి నీ నామము ఎంత ప్రభావము గలది. దేవుడు కలగజేసినటువంటిది సమస్తము కూడా చాలా గొప్పది. ఆయన యొక్క నామము మహాప్రభావము గలది, గొప్పదిగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఈ యొక్క సృష్టిని అంతటిని కూడా మానవునికి దేవుడు ఇచ్చి, దీనిని పరిపాలించుము, సంరక్షించుము, కాపాడమని దేవుడు చెప్పినటువంటి మాటలు మనము ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. కానీ దేవుడు మనకు చెప్పిన దానికి మనము భిన్నముగా ఎలా జీవిస్తూ ఉన్నాము అనే మాటలు మనము చూస్తూ ఉంటున్నాము. చదవబడినటువంటి యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా, ఇక్కడ యెషయా ప్రవక్త దేవుని యొక్క మాటలు వారికి బోధిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క దర్శనం అక్కడ చెప్తా ఉన్నట్టు మనం చూస్తూ ఉంటున్నాము. ఇక్కడ చూస్తే, నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వానిని గూర్చి పాడేదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టి తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుండెను, కానీ కారు ద్రాక్షలు ఫలించెను అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. దేవుడు ఆ యొక్క సత్తువ భూమి గల కొండను, ఆ కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను, మంచివి నాటించెను. దాని మధ్య బురుజు ఒకటి త్రవించి, ఇక్కడ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈ యొక్క మాటలు తెలియపరుస్తూ ఉంటున్నాడు.
మంచి ఏంటంటే శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించని యొక్క ఈ ప్రజల గురించి ఏ ప్రజల గురించి చెప్తున్నంటే ఇశ్రాయేలుల వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట యూదా మనుషులు ఆయనకిష్టమైన మనము ఆయన న్యాయము కావాలని చూడగా బలత్కారము కనబడను అని 7వ వచనంలో మనం చూస్తాం. ఈ యొక్క ఉపమాన రీతిగా ఈ యొక్క మాటలు ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నానంటే ఈ యొక్క ఆయన యొక్క ప్రజల గురించి దేవుడు అక్కడ యెషయా ప్రవక్తతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క మాటలు మాట్లాడుతూ చెప్తున్నాడు ఏంటంటే మంచి ఫలములు ఫలింపవలనని ఇక్కడ నాటించినటువంటి ఈ యొక్క శ్రేష్టమైన ఈ యొక్క ద్రాక్ష తీగలు నాటించగా ఇవి ఎటువంటి పండ్లు కాస్తా ఉన్నాయంటే కారు ద్రాక్ష పండ్లు కాస్తా ఉన్నాయి అని చెప్పి అక్కడ చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం. కావున యెరూషలేము నివాసులారా యూదా వారలారా నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మిమ్మును వేడుకొనుచున్నాను. నేను ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమీ దానికి చేయలేదు. అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించి నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను. నేనది వే మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టి వేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దానిని పడద్రోద్దును అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అంటే మంచి ఫలములు ఫలించాలి అని చెప్పి నేను శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను అని ఇక్కడ ఈ యొక్క ఆయన ప్రజల నిమిత్తము దేవుడు ఇక్కడ మాట్లాడినటువంటి విధం మనం చూస్తాం. జీవనగానంలో 91వ పాట మనకు తెలుసు కదండి. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు మహితోటలో నర మొక్కలు నాటించాడు అనేటువంటి పాట మనందరికీ కూడా తెలుసు కదా ప్రియులారా. ఇక్కడ చూస్తే దేవుడే వ్యవసాయకుడిగా ఉంటున్నాడు, మనము ఆయన యొక్క మొక్కలముగా ఉంటున్నాం. ఇక్కడ ఈ యొక్క ఉపమానము ప్రభువారు ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు అని చెప్పి మనము చూస్తూ ఉంటున్నాము. అయితే ఇక్కడ మంచిగా ఉన్నటువంటివి కారు ద్రాక్ష పండ్లు కాస్తా ఉన్నవి అని చెప్పి మనం చూస్తాము. అంటే వీరు ఈ యొక్క ప్రజలంతా కూడా మంచి సన్మార్గములో నడుస్తూ సృష్టిని కాపాడవలసినటువంటి వీరు దేవుని మాటకు అవిధేయులై దేవుని మాటకు లోబడనులక జీవించేటువంటి వారుగా ఉండి వీరి యొక్క నచ్చిన మార్గంలోనే వీరు జీవిస్తూ ఉంటున్నారు. కనుక వీరు బలాత్కారం చేత నింపబడినటువంటి వారుగా ఉంటున్నారు. సృష్టిని కాపాడాల్సిన వీరి సృష్టిని అంతటిని కూడా పతనావస్థకు తీసుకొచ్చేటువంటి వారుగా ఉంటున్నారు. కంచె చేనును వేసిన విధముగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. సంరక్షించాల్సినటువంటి వారే వీరు ఆ యొక్క సృష్టి పతనానికి కారకులుగా ఉంటున్నారు వీరు అని మనం చూస్తూ ఉన్నాం. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దానిని పాడు చేశాను, అది శుద్ధి చేయబడినట్లు పారతో త్రవ్వబడును, దాని గచ్చ పొదలను బలురక్కసి చెట్లను బలిసి ఉండును, దాని మీద వర్షింపవలదని మేఘమునకు ఆజ్ఞ ఇచ్చేదను. ఇశ్రాయేలుల వంశముల గురించి ఇక్కడ దేవుడు చెప్తూ ఉంటున్నాడు. అంటే ఇక మరలా పంట పండకుండా నేను ఇలా చేసేదను, దాని యొక్క గోడలు పడగొట్టి కంచె తీసివేదను, మేఘమునకు నేను ఆజ్ఞ ఇచ్చేదను, మీరు ఇలా ఉంటున్నారు అని చెప్పి దేవుడు వీరిని గురించి మాట్లాడుతూ చెప్తూ ఉంటున్నాడు. ఇక మనము చూస్తే కూడా ఆ యొక్క వచనాలలో చూస్తే వీరు సృష్టిని అంతా కూడా తీసివేస్తూ అంటే ఏం చేస్తున్నట్టు చూద్దాం. 8వ వచనంలో స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశములో నివసించున్నట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొనుచు మీకు శ్రమ నేను చెవులారా వినున్నట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెలవిచ్చెను. నిజముగా గొప్పవియు దివ్యమైన ఇండ్లు అనేకములు నివాసములు లేక పాడైపోవునని దేవుడు ఇక్కడ ఈ యొక్క ప్రవక్త ద్వారా తెలియపరుస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ మనము చూస్తే స్థలం అనేది లేకుండా కూడా ఈ యొక్క ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తే అడవులంతా కూడా కొట్టేసి పొలములుగా చేసుకోవడము, ఏమాత్రం కూడా స్థలం లేకుండా ఇంటికి దగ్గర కట్టుకోవడము, వీరు పొలములు చేసుకోవడము ద్వారా అక్కడ ఆ యొక్క సృష్టి అంతా కూడా ఆ చెట్లన్నీ కూడా
ఉండకుండా నిర్మూలమైపోతా ఉన్నాయి. వీరంతా కూడా నరకడం ద్వారా స్థలము మిగలకుండా మీరు మాత్రమే జీవించేటట్లు దేశంలో ఇల్లు కట్టుకుంటున్నారు. పొలములను సంపాదించుకుంటున్నారు మీరు. ఆ అడవినంతా కూడా నాశనం చేయడం గురించి మనం అక్కడ ఆలోచన చేసుకున్నప్పుడు మనము చూడవచ్చు. తద్వారా ఆ యొక్క నిర్మూలించినప్పుడు అడవంతా కూడా తీసినప్పుడు దానిలో జంతువులు అవన్నీ కూడా కనుమరుగైపోవడము, జంతువులను చంపడము, జంతువులు లేకుండా చేయడము, అడవులు లేకుండా చేయడం ద్వారా అది మీకు ఎంత మాత్రం కూడా మంచిది కాదు అనేది చెప్పి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. మీరు గొప్ప గొప్ప ఇండ్లు కట్టుకొనుటను ఏది చేసినా అనేక నివాసములు మీయి పాడైపోవును. 10 ఎకరముల ద్రాక్ష తోట ఒక కుంచెడు రసంనిచ్చును. అంటే మీరు సృష్టినంతటిని కూడా మీరు పాడు చేసి పొలములుగా చదును చేసుకొని మీరు ఒకవేళ ద్రాక్ష తోటలు మీరు నాటించుకుంటారేమో. కానీ ఆ 10 ఎకరాల ద్రాక్ష తోటకు కుంచెడు రసమునే ఇచ్చేదను. 10 ఎకరాలకు ఎంత రావాలి? అంత పంట మీకు రాదు గానీ, మీరు సృష్టిలో దేవుడు ఏ అందమైన సృష్టిని కలగజేసి అడవులుగా దానిలో నివసించేటువంటి జంతువులను అన్నీ కూడా దేవుడు చేసినప్పుడు మీరేం చేస్తున్నారంటే, అవన్నీ కూడా మీరు కొట్టివేసి, సదనం చేసి మీరు పొలము అనుకునేటట్టుగా చేసుకుంటున్నారు గనక మీరు పొలములు ఏసినా కూడా అది మీకు పొలము పంటదు, మీకు వర్షము పడనియ్యను. బలు రక్కసి చెట్లు మొలిసే విధముగా చేస్తా. ఇంకా ఏం చెప్తా ఉన్నాడు అక్కడ, మీరు 10 ఎకరముల ద్రాక్ష తోట ఒక కుంచెడు రసం ఇచ్చెను. తూమెడి గింజల పంట ఒక పడియగును. మద్యము త్రాగుదామని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టింపు వరకు చాలా రాత్రి వరకు పానం చేసిన వారికి శ్రమ అని చెప్పి దేవుడు ఇక్కడ చెప్పడం గురించి మనం చూస్తాము. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే మీరు ఈ యొక్క సృష్టిని పతనావస్థకు మీరు తీసుకొస్తుంటున్నారు కనుక మీరు అది వ్యవసాయం చేసిన అది ఫలింపు అనేది లేకుండా చేస్తాను అని చెప్పి ఇక్కడ దేవుడు చెప్పడం చూస్తూ ఉంటున్నాము. ఇంకా వేకువన లేచి ద్రాక్షరసము త్రాగు తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. వారు సితారా స్వరమండల తాంబూర సన్నాయిలను వాయించు ద్రాక్ష రసము త్రాగుచు విందు చేదురు కానీ యెహోవా పని నియమింపరు, ఆయన హస్తకృత్యములు లక్ష్య పెట్టరు. అంటే ఇక్కడ చూస్తే ప్రియులారా, దేవుడు తన స్వహస్తాలతో చేసినటువంటి దేవుడు మాట ఇచ్చి ఆయన యొక్క సృష్టిని కలగజేసినప్పుడు దానిని మీరు లక్ష్య పెట్టరు. ఆయన యొక్క పనిని మీరు యోచింపకుండా మీరు ఇలా చేస్తూ ఉంటున్నారు. ఆయన యొక్క పనిని మీరు ఎంత మాత్రం కూడా లక్ష్య పెట్టకుండా మీరు జీవించే అటువంటి వారుగా ఉంటున్నారు. మీరు వాంఛించు ద్రాక్షరసం త్రాగొచ్చు, విందు చేదురు కానీ యెహోవా పని యోచింపరు. యెహోవా గురించి ఇక్కడ మనము సృష్టి పతనము గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క మాటలు మనము ఆ యొక్క కోణంలో మనం వెళ్తూ ఉన్నాం ప్రియులారా. అయితే ఇక్కడ చూస్తే ఆయన హస్తకృత్యంలో మీరు లక్ష్య పెట్టరు. కావున నా ప్రజలు జ్ఞానము లేక చెరపట్టబడి పోవుచున్నారు. వారిలో గనులైన వారు నిరాహారులుగా నున్నారు. సామాన్యులు దప్పిచేత చెరపడి తులగుదురు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశతో కనిపెట్టుకొనుచున్నదని చెప్పి మనం అక్కడ చూస్తున్నాం. అంటే వీరు దేవుని యొక్క మాటను, దేవుని యొక్క చేతి పనిని, దేవుని యొక్క సృష్టిని వీరు లక్ష్య పెట్టకుండా భూములను సంపాదించుకుంటూ వీరు ఇలా ఉంటున్నారు. సృష్టి యొక్క పతనానికి మీరు కారకులుగా ఉంటున్నారు అని చెప్పి ఇక్కడ మాట్లాడడం మనము ఆ యొక్క ఇశ్రాయేలులో మీరు మంచి ఫలములుగా మీరు ఉండట్లేదని వారి గురించి దేవుడు మాట్లాడుతూ, మీరు ఈ యొక్క సృష్టిని కూడా మీరు పతనం చేస్తూ ఉంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, పొలానికి ఆనిచ్చి చేసుకుంటున్నారని చెప్పి దేవుడు వారిలో ఆ యొక్క మాటలలో 2 విషయాలు కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంటే దేవుని యొక్క కార్యములను లక్ష్య పెట్టేటువంటి వారుగా ఉండాలి, దేవుని యొక్క పని చేయడానికి ఆసక్తి కలిగినటువంటి వారుగా ఉండాలి అని చెప్పి ఆ యొక్క ప్రవక్త ద్వారా, యెషయా ద్వారా దేవుడు అక్కడ మాట్లాడడం మనం చూస్తాం. చదవబడినటువంటి ఈ యొక్క పత్రికా భాగం అపోస్తలుడైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రికలో ఆ గలతీలో ఉన్న సంఘమునకు శుభమని చెప్పి పౌలు గారు పత్రిక రాస్తూ అక్కడ ఉన్నటువంటి భిన్నమైనటువంటి బోధల గురించి మాట్లాడడం మనం చూస్తాం. ఏం చెప్తానంటే వారికి శుభమని చెప్పి మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను
అప్పగించుకున్నాడు అని అక్కడ మనము మన గురించి ఆయన అప్పగింపబడి మనకు విమోచన కలుగజేసినాడు కనుక దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక అని చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి మాటలు మనము ఈరోజు ఉన్న అంశానికి తగ్గట్టుగా మనము ధ్యానం చేద్దాము. ఇక్కడ చూస్తే పౌలు గారు వీరితో చెప్తా ఉంటాడు ఏమనంటే, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరుగుట చూడగా నమ్మశక్యమగుచున్నదని. ఇక్కడ అది మరి ఒక సువార్త కాదు కానీ సువార్తను చెరపగోరిన మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు గాక. ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, ఇక్కడ క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి ఏంటట, దేవుడు మిమ్మల్ని పిలిచి ఉంటున్నాడు, దానికి మీరు ఆయనను విడిచి ఆ భిన్నమైన సువార్త తట్టుకు మరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అని ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. ఏంటట, భిన్నమైనటువంటి సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. పౌలు గారు అక్కడ ఆశ్చర్యపడతా ఉన్నాడు. ఇంకా అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచు వారు కొందరున్నారు. అంటే మీకు భిన్నమైనటువంటి మాటలు చెప్పేవారు క్రీస్తు కాదు, ఇదే నిజం అని చెప్పి ఉండేవారు ఉన్నారు. అది ఏంటిదంటే మిమ్మును ఏదట చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు, మిమ్మల్ని భ్రమ పెట్టువారు కొందరున్నారు, ఇదే నిజం, ఇది ఇలాగే అని చెప్పేవారు ఉన్నారు. మీరు భిన్నమైనటువంటి బోధల తట్టు మీరు తిరగద్దని పౌలు గారు ఆ రోజే గల్తీలో ఉన్నటువంటి వారికి ఒక పత్రిక రాస్తూ తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం చూస్తే ఇంకా ఏం చెప్తున్నాడు, అది ఏ సువార్త అంటే అది మరి ఒక సువార్త కాదు కానీ, అంటే మరి ఒక సువార్త అంటే అది ఒక గొప్పమైనటువంటి శుభవార్త, శుభవచనములు కాదు కానీ అది ఏంటిదంటే క్రీస్తు సువార్తను చెరపగోరి, అంటే ఇది తీసివేయగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చి ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవును గాక అని ఇక్కడ పౌలు గారు ఆ కొరింథీలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క మాటలు చెప్పడం, పత్రిక రాయడం మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, భిన్నమైనటువంటి సువార్త అంటే దేవుడు ఇక్కడ భిన్నం అంటే మనం ఈరోజు ఉన్న అంశంకు మనం చూస్తే దేవుడు ఏం చెప్తానంటే, ఈ యొక్క సృష్టిని మీరు కాపాడండి కదా, ఈ యొక్క సృష్టిని మీరు సంరక్షించండి, సృష్టిలో పరస్పర ఆధారితముగా మీరు ఉండాలి అని దేవుడు చెప్తుంటే, ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే ఈ యొక్క సృష్టిని అంతటిని కూడా నిర్మూలిస్తూ నాశనము చేస్తూ పొలములను సంపాదించుకుంటూ, మనం యెషయా గ్రంథంలో చూసినట్టుగా పొలములను సంపాదించుకుంటూ భిన్నమైనటువంటి కార్యములు మీరు చేస్తూ ఉంటున్నారు. అలా మీరు ఎంత మాత్రం కూడా చెయ్యకూడదు అని చెప్పి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. మీరు ఎంత మాత్రం కూడా అలా తిరగకూడదు అని చెప్పి పౌలు గారు భిన్నమైనటువంటి బోధలు, అబద్ధాల బోధల వైపు మీరు తిరగకూడదు. అలా మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడవును గాక. మేము ఇదివరకే చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు అవునుగాక అని పౌలు గారు వీరితో చెప్తాను. ఇక్కడ ఇంకా ఏమని చెప్తున్నా అంటే ఇంకో మాట కూడా, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకుని చూస్తున్నానా, నేను మనుషులను సంతోషపెట్టుచున్నానా, నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు వాడను కాకపోవుదును అని చెప్తాను. మీకు నచ్చిన విధముగా బోధిస్తూ, మీకు నచ్చినవి చెప్తూ దురద చెవులో గల వారికి ఒక ఆనందం కలిగించేటువంటి మాటలు చెప్పేవానినైతే అది నేను ఎప్పటికీ కూడా దేవుని యొక్క సేవ చేసేటువంటి వాడనుగా నేను ఎంత మాత్రం కూడా ఉండను. మీరు క్రీస్తు యొక్క మాటలను మీరు నమ్మి ఉన్నారు, ఆయనను విశ్వసించి ఉంటున్నారు, ఆయన మిమ్మల్ని కృపచేత పిలిచి ఉంటున్నాడు,
ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని పిలిచి ఉంటున్నాడు. ఆయనలో మీరు వచ్చి ఉంటున్నారు. భిన్నమైన సువార్తల తట్టు, మాటల తట్టు మీరు ఎంత మాత్రము కూడా తిరగకూడదు. అలా తిరిగేది శుభవార్త కాదు గానీ, అది మిమ్మును నాశనం చేయుటకే కొంతమంది ఇలా ఉంటున్నారు అని చెప్పి పౌలు గారు వారితో చెప్తా ఉంటున్నాడు. ఈ యొక్క అడవిని సంరక్షించాల్సిన మనము, ఈ యొక్క సృష్టిని సంరక్షించాల్సిన మనము, సృష్టి పతన వాస్తకు మనము దారి తీసేటువంటి వారముగా ఉండకూడదని చెప్పి మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మనకు మనం. ఇంకా మనము చదవబడినటువంటి సువార్త పాఠం చూద్దాము. పరిశుద్ధ లూకా సువార్త 10వ అధ్యాయము 13 నుంచి కూడా 16 వరకు మనం చదువుకున్నాం. అయ్యో కోరాషి, అయ్యో బెతెస్దా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొందుదురు. అయినను విమర్శకాలమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల గతి ఓర్వదగినదై ఉండును. ఓ కపెర్నహూమ, ఆకాశము మటుకు హెచ్చింపబడిన దాన, నీవు పాతాళము వరకు దిగిపోదువు. మీ మాట వినువాడు నా మాట వినునని దేవుడు శిష్యులను 70 మందిని సేవా పరిచర్యకు పంపించేటువంటి ఆ యొక్క సమయంలో మిమ్మల్ని చేర్చుకొని వారి గురించి అని అక్కడ కొన్ని మాటలు చెప్తూ ఉంటున్నాడు. అయ్యో కోరాజీ, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు, గొప్ప కార్యములు మీరు చూసి గోనె పట్ట కట్టుకొని మారు మనసు పొందలు. కానీ ఈ కార్యములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఇలా పట్టణస్థులు మారు మనసు పొందుదురు. అయినను విమర్శకాలమందు మీ గతి కంటే వారి యొక్క గతి, వారి యొక్క పట్టణపు గతి ఓర్వదగినదై ఒప్పుకొనదగినదై ఉండునని చెప్తూ ప్రభువారు ఇంకా అయ్యో కపెర్నహూమ, ఆకాశము మటుకు హెచ్చింపబడేదవా, నీవు పాతాళమునకు దిగిపోదు. నువ్వు హెచ్చించబడేదవా, నీవు పాతాళం వరకు దిగిపోదు. ఇక్కడ మనముగా చూస్తే కూడా ఈ యొక్క భాగంలో కూడా మనకు మనమే హెచ్చించుకోవడానికి కొన్ని పనులు మనం చేస్తూ ఉంటాం. లేదంటే కొన్ని కార్యంలో మన గృహంలో ఏదైనా కూడా పై వరకు కూడా మనము ఆ యొక్క యెషయా గ్రంథంలో చెప్పబడిన రీతిగా కట్టుకునేటువంటి వారముగా ఉన్నప్పటికీ కూడా నివసించకుండా పాతాళం వరకు కూడా దిగిపోయే విధముగా ఉంటుందని చెప్పి ప్రభువారు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ మిమ్మల్ని ఇంకా ఏమని చెప్తున్నాడంటే 16వ వచనంలో, మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించును అని చెప్పి తన యొక్క శిష్యులతో దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క పరిచర్యలో ఉండేటువంటి సేవకుల గురించి కూడా ఇక్కడ ప్రభు వారు చెప్తున్నారు. ఇక సృష్టి పతనావస్థకు కారణము మనుషులే అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. దేవుడు సృష్టిలో పరస్పర ఆధారము కలిగి సృష్టిని మీరు మేలు కలిగే విధముగా చేయండి అంటే ఈ యొక్క మానవులు ఆ యొక్క సృష్టిని పతనావస్థకు దారి తీసేటువంటి వారుగా ఉంటున్నారని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, దేవునికి మహిమకరమైనటువంటి జీవితం జీవిస్తూ ఆయన కొరకు సాక్షార్థముగా బ్రతుకుటకు మనమందరం కూడా ఉండాలని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.